నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు మునగాకు కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దీని కారప్పొడి అనే దానికన్నా కూడా పోషకాల ఖజానా అనొచ్చు. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 4-5 నెలల వరకు కూడా నిల్వ అవుతుందండి. దీన్ని ఇడ్లీలోకి, దోశల్లోకి, అలానే అన్నంలోకి కూడా ఫస్ట్ ముద్దలో వేసుకోవడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీనికోసం ఇక్కడ నేను మునగాకుని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మునగాకు కాడల్లోంచి ఈ ఆకులన్నిటిని కూడా సెపరేట్ చేసేసుకోవాలి. మునగాకు డైజెషన్కి ఎంతో మంచిదండి. దానివల్ల కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లమ్స్ లాంటివి తగ్గిస్తుంది, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, న్యాచురల్ డీటాక్సిఫైయర్ లా కూడా పనిచేస్తుంది. అలానే స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేసి హెయిర్ ఫాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. దీంట్లో విటమిన్ ఏ, సి, ఈ ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. దీంట్లో కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల బోన్ కూడా స్ట్రెంగ్త్ అయ్యి ఎనేమియా లాంటి ప్రాబ్లమ్స్ ను కూడా ట్రీట్ చేస్తుంది. దీంట్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే కాదు అండి, చిన్న పిల్లల్లో నుసు పురుగులను కూడా బాగా తగ్గిస్తుంది. అలానే బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ని కూడా బాగా పెంచుతుంది. మీరు తీసుకున్న మునగాకులన్నిటిని కూడా ఇలా ఆకుల్ని సెపరేట్ చేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మునగాకు నాకు 1 లీటర్ నీళ్లు పట్టే ఒక బౌల్ని తీసుకుంటే దాంతో 2.5 కప్పుల దాకా కూడా అయ్యేయండి. ఇలా ఒక ఫుల్ గుప్పుడు తీసుకుంటే ఒక హాఫ్ బౌల్ దాకా కూడా నిండిపోయింది. ఇలా బౌల్లో కాకుండా మామూలుగా గుప్పిట్లతో చెప్పాలి అనుకుంటే ఇలా ఫుల్ గుప్పిడిని తీసుకుంటే 5 గుప్పిళ్ళంతా మునగాకు అయిందనమాట. ఇప్పుడు ఒక 2-3 సార్లు నీళ్ళల్లో వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కున్న మునగాకుని పూర్తిగా ఆరేంత వరకు కూడా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకోండి. నైటే మనం శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకుంటే మార్నింగ్ మనం ఈ కారప్పొడి చేసేసుకోవచ్చు. అలానే ఒక 9 లేదా 10 రెమ్మల దాకా కూడా కరివేపాకును కూడా శుభ్రంగా కడుక్కుని దాన్ని కూడా ఆరబెట్టేసుకోండి. మొత్తం కరివేపాకు, మునగాకు ఆరిపోయిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి నూనె ఏమీ వేయకుండా మునగాకుని కొద్దిగా వేసుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి. కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉండాలి అండి. మనం వేయిస్తున్నప్పుడు ఈ మునగాకులోంచి తేమంతా కూడా బయటకు వచ్చి ఒక ఆకు అతుక్కుపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలి అంటే కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫైనల్ గా మనం చేత్తో నడిపితే క్రిస్పీగా అయితే కనుక ఈ మునగాకు వేగిపోయినట్టు. వెంటనే దీన్ని పక్కకు తీసేసుకుని ఇదే విధంగా మిగతా మునగాకునంతా కూడా కొద్దిగా వేసుకుని వేయించేసుకోండి. మునగాకు అంతా కూడా వేగిపోయిన తర్వాత మనం కడుక్కుని పెట్టుకున్న కరివేపాకును కూడా దీంట్లోకి వేసుకుని కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. మనం చేత్తో ఇలా తీసుకుని నలిపితే గనక అవి ఈజీగా బ్రేక్ అయిపోతే ఇవి క్రిస్పీగా వేగిపోయినట్టు. ఆ తర్వాత కడాయిలోకి 1 టేబుల్ స్పూన్నర ఆయిల్ దాకా కూడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి 3 టీ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు, 3 టీ స్పూన్ల దాకా కూడా మినప్పప్పు, 3 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు, 1.5 టీ స్పూన్ల దాకా కూడా జీలకర్ర వేసుకుని అలానే 15 లేదా 16 దాకా కూడా ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఇవి సగం వరకు వేగేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇవి లైట్గా రంగు మారుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోండి. సగం నిమ్మకాయ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు ఇలా ఇప్పుడే వేయడం వల్ల అది కొంచెం వేడయ్యి మిక్సీలో బాగా నలుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ని కట్టేసుకుని 6 వెల్లుల్లిపాయలు, 4 టీ స్పూన్ల దాకా కూడా నువ్వులు, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి. ఇవి కడాయి వేడికి వేగిపోతాయండి. స్టవ్ని ఆన్ చేయవలసిన అవసరం లేదు. అలానే కడాయిలో ఉంచేసి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని వీటిని ముందు కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న మునగాకు అలానే కరివేపాకు అంతా కూడా వేసేసుకుని ఒక్కసారి పైనుంచి కింద వరకు కుదిపేసుకుని ఆ తర్వాత మిక్సీలో ఇలా ఈ విధంగా అయ్యేంతవరకు కూడా గ్రైండ్ చేసుకోండి. ఇది కూడా మరి మెత్తగా అయితే బాగోదు అండి. ఇలా పలుకుగానే ఉంచేసేసుకోండి. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు ఏదైనా బౌల్లో వేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని రోజు తప్పకుండా తినండి. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీకి వచ్చేస్తాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.